శివయోగం 5 విధాలుగా ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. జ్ఞానం శివమయం, శైవీభక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన శివవ్రతం, శివయోగో హి పంచధా అని శాస్త్రం చెప్తున్న అంశం. జీవితం శివయోగం కావాలంటే 5 ఉండాలి. మొదటిది శివజ్ఞానం. ఇక్కడ చెప్తున్న జ్ఞానం గురువుని ఆశ్రయించి తెలుసుకోవలసిన శివ సంబంధమైన విజ్ఞానం ఏదో అది ముందు తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే, శివుని గురించి తెలుసుకుంటున్న కొద్దీ శివునిపై ప్రేమ పెరుగుతుంది. ప్రేమ లేనిది తెలుసుకుంటే కానీ ప్రేమ పెరగదు. అందుముందు తెలుసుకోవడానికి ప్రేమ, తెలుసుకున్నాక ప్రేమ. అందుకే మొట్టమొదట జ్ఞానం. అది ఎలా ఉండాలి అంటే, గురుచరణముల ధరిసి గురిగ శాస్త్రముల అరసి ఎరుక బడయుట కదా అది జ్ఞానయోగము. ఇది మొదటి జ్ఞానయోగం ఎలా ఉండాలో చెప్తూ, గురుచరణముల ధరిసి అంటే గురుచరణాలను ఆశ్రయించి గురిగ శాస్త్రముల అరసి ఒక లక్ష్యశుద్ధితో శాస్త్రములు అధ్యయనం చేస్తూ ఎరుకబడయుటే కదా సరి జ్ఞానయోగము. జ్ఞానయోగం ఆ విధంగా వస్తున్నది. ఇక రెండవది భక్తి యోగం. అది ఎలా వస్తున్నదంటే, హరుని శరణని తలచి పరవశమ్మున నిలిచి కరిగిపోవుటే కదా కడు భక్తి యోగము. భక్తి యోగం యొక్క లక్షణం అది. ఆ తర్వాత ఉండేది ధ్యానయోగం. భక్తి వల్ల చేయవలసిన ధ్యానం అంటే, ముందు జ్ఞానం వల్ల భక్తి, భక్తి వల్ల ధ్యానం. ధ్యానం అంటే మనసు నిలబడిపోవాలి. ఎలాగంటే, చెదరకను 10 లముగ మది శివునిపై నిలిపి కుదురుకొను గరిమయే అది ధ్యానయోగము. అది ధ్యానయోగం యొక్క లక్షణం. తర్వాత అర్చాయోగం అంటే ధ్యానం తర్వాత అర్చన, అర్చన తర్వాత ధ్యానం కాదు. చాలామంది అర్చన చేస్తాం అనుకుంటారు కానీ ధ్యానం చేయరు కనుక అది అర్చన కాదు. ధ్యానంలో మొదటి భూమిక ధ్యాయామి చెప్పే కదా అర్చన చేస్తున్నాం. అందుకే వదలకను తను మనోవాక్కులను ప్రాణముల అదనెరిగి కొలుచుటే అర్చాయోగము. అర్చాయోగము త్రికరణాలతోనూ ప్రాణముతోనూ చేయాలన్నారు ఇక్కడ. త్రికరణాలు అందరికీ తెలుసు, మనస్సు, మాట, చేత, ప్రాణము కూడా కలిపి అన్నారు ఇక్కడ. అంటే ప్రాణం మంత్రమయం అవ్వాలి అర్చన సమయంలో. ఇవి సాధనాపరమైన అంశములు ఇవన్నీ. అలాగా అదనెరిగి అంటే ఏ కాలాల్లో ఏ విధాలుగా అర్చన చేయాలో చెప్పబడుతున్న శివునికి అలా చేస్తే అర్చాయోగం అవుతుంది. ఆ తర్వాత వ్రతయోగము, శివవ్రతం. శివవ్రతం ఎలా ఉండాలంటే, యమనియమముల విధుల నవలంబనము చేసి అమరేసు నరయుటయ అలరు వ్రతయోగము. యమము నియమము మొదలైనవి పాటించడమే వ్రతము. అలాంటి వ్రతయోగం చేస్తే విమతముల విడిచి హర విముఖములకు నడమయ్యై సమత శివమయమగుట సరి అయిన యోగము. విమతముల విడచి, విమతము అంటే ధర్మ విరుద్ధమైన మతాలన్నీ విమతాలు. ఇది గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం ఒక్కటే సుమతం సమ్మతం, మిగిలినవన్నీ విమతములే. పైగా భగవత్ సాధన చేస్తున్నప్పుడే విమతాల ఆలోచనలోకి వస్తుంటాయి. ఇది సరైనదేనా, ఈ బయట ఇలా ఉన్నాయి కదా, అవి గొప్పవేమో, ఇలాంటి భ్రాంతులు వస్తాయి. అందుకే విమతముల విడచి హర విముఖులకు నెడమయ్యి, ఇది చాలా ముఖ్యమండి సాధనలో. ఎవరు భగవద్విముఖులో అంటే నాస్తికులో వాళ్ళకు దూరంగా ఉండాలి, అప్పుడు భక్తి వండుతుంది. అది మేము భక్తులు అంటే నాస్తికులు నా ఫ్రెండ్స్ అంటే భక్తి తప్పకుండా ఎప్పటికప్పుడు చచ్చూరుకుంటుంది. అందుకే నాస్తికులకు దూరంగా ఉండాలి భక్తి సాధనలో. అందుకే స్త్రీధన నాస్తిక వైరి చరిత్రన్న శ్రవణీయన్న స్మరణీయం అన్నారు మహానుభావులు నారదులు వారు. అందుకే ఇక్కడ హర విముఖులకు నెడమయ్యి సమత శివమయమగుట. అక్కడ సమత అనే మాటకి విశేషం ఏంటంటే, సుఖదుఖాలు లాభనష్టాలు ద్వంద్వముల యందు సమబుద్ధి కలిగి శివమయము కలిగి ఉండాలి. అది సరి అయిన యోగము. ఇదంతా కలిపి శివయోగం అవుతుంది. అలాంటి శివయోగం సిద్ధించింది. అదే శుద్ధము బుద్ధము ముదము. శుద్ధం బుద్ధం ఆనందం, ఇది శివతత్వం. అందుకే సిద్ధించినది కదా శివయోగము, శుద్ధ బుద్ధము ముదము శోభాకరము అంటూ ఆ శివయోగ సిద్ధితో ఆనందంగా పాడుకుంటున్న కీర్తన ఇది. భౌళి రాగంలో స్వరపరచబడింది.